వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి సమయం తక్కువగా ఉంది కాబట్టి మనము ముఖ్యంగా వాక్యంలోనే మన సమయాన్ని అంతా కేటాయించడానికి ప్రయత్నిద్దాము. ప్రార్థనతో మొదలు పెట్టుకుందామండి. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, సర్వాధికారి, నిత నివాసినికి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రవ్వా. ఇదిగోండి అయ్యా ప్రభా, ఈ దీనురాల్ని దరిద్రాల్ని నిలబెట్టుకున్న విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. తండ్రి దేవా యేసయ్యా, నా యొక్క మాటలు కాదు ప్రభా తండ్రి, నా యొక్క తలంపులు కాదు, నా యొక్క తండ్రి ఆలోచనలు కాదు, కానీ ప్రభా కేవలం నీ పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారానే ప్రభా తండ్రి నా నోటికి బూరగా ఉండి ప్రభా తండ్రి నీ బిడ్డలతో ప్రభా నీ ఏ వాక్యము ద్వారా నీవు మాట్లాడాలని నీవు తండ్రి ఆశిస్తున్నావో ప్రభా, ఆ మాటలు నా నోట ఉంచమని అడుగుతున్నాను ప్రభా. దేవా తండ్రి, మరి సమయానుకూలంగా ప్రభా నీ వాక్యాన్ని మేము ధ్యానించుకొని ప్రభా దాన్ని మా హృదయంలో ఉంచుకొని వాక్యానుసారంగా మేము జీవించడానికి మాకు సహాయం చేయమని అడుగుతూ ప్రభా ఈ చిన్ని ప్రార్థన పాఠశానికి చేర్చుకోమని మరొకసారి నన్ను మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతూ ఈ ప్రార్థన పాఠశానికి చేర్చుకోమని యేసు పరిశుద్ధనామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ రోజున మనము ఒక అంశం మీద డిస్కస్ చేసుకుందాము. ఆదికాండము 50వ అధ్యాయము, ఆదికాండము 50వ అధ్యాయము 24-25 వచనములు. యోసేపు తన సహోదరులను చూచి నేను చనిపోవుచున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశములో నుండి తాను అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణం చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మల్ని తీసుకొని పోవునని చెప్పెను. మరియు యోసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణం చేయించుకునేను. చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే యోసేపు గురించి మన అందరికీ తెలిసిన విషయమే కదా. యోసేపు ఎంతో నీతిమంతుడై ఉండి వారి అన్నల ద్వారా ద్వేషింపబడి నెట్టివేయబడి వేరే దేశానికి అమ్మబడినా కానీ ఆయన ఎంతగానో ఆయన పరిశుద్ధతను కాపాడుకొని నీతిగా జీవించి ప్రధానమంత్రి అంత స్థానములో ఎంతో కష్టపడి నీతిగా జీవించారు. నమ్మకాన్ని ఎక్కడ కూడా కోల్పోలేదు. అయితే యోసేపు మరణ దినం వచ్చినప్పుడు అంట వారి యొక్క తమ్ముళ్ళ పిల్లల్ని వారి పిల్లల్ని పిలిపించి ఇశ్రాయేలీయులందరితో ఒక ప్రమాణం చేస్తున్నాడు. ఏం ప్రమాణం? నేను చనిపోతున్నాను, కానీ నేను చనిపోయినప్పుడు నా ఎముకలను మీరు ఎక్కడికి తీసుకెళ్ళమంటున్నారు? వాగ్దాన భూమి. దేవుడు ఇశ్రాయేలీయులకు వాగ్దానం చేశాడు కదండి, ఇది మీ దేశము కాదు, నేను మీకు ఒక వాగ్దానం చేశాను, ఆ దేశమే మీ దేశం, ఇది శాశ్వతం కాదు, అదే శాశ్వతము అనేసి ప్రమాణం చేశారు. అయితే యోసేపు ఏమంటున్నాడు? నా ఎముకలను మీరు తీసుకెళ్ళండి అని. ఇక్కడ చూసినట్లయితే మనము యోసేపు ఐగుప్తులో జీవించింది 80 సంవత్సరాలు. చిన్నప్పుడే అన్నల ద్వారా ద్వేషింపబడి నెట్టివేయబడి అమ్మివేయబడ్డాడు, కానీ ఐగుప్తే తనకు అన్ని ఇచ్చింది అనమాట. ఐగుప్తులో ఉద్యోగం వచ్చింది, ఐగుప్తులో గొప్ప స్థానం అంటే మంత్రి స్థానం వచ్చింది, ఐగుప్తు ధనం వచ్చింది, ఐగుప్తులో ఆయన మాటే ప్రతి ఒక్కరు వినేంత స్టేజ్ లోకి వెళ్ళిపోయాడు. అవునా? ఐగుప్తులోనే భార్య పిల్లలు అందరూ కూడా ఐగుప్తులోనే ఆయన ఎంతగానో ఆశీర్వదించబడ్డాడు. అయినప్పటికీ ఆయన మరణ దినం వచ్చినప్పుడు ఆయన ఏమంటున్నాడు? నేను చనిపోతున్నాను, కానీ నా ఎముకల్ని మాత్రం మీరు ఇక్కడ ఉంచొద్దు. అంటే సమాధి పెట్టని మీతో పాటుగా వాగ్దాన భూమికి దేవుడు ఏదైతే అబ్రహాం ఇస్సాకు యాకోబులకు వాగ్దానం చేసిన దేశం ఉందో ఆ దేశానికి నన్ను తీసుకెళ్ళండి, నా ఎముకలను తీసుకెళ్ళండి అని అన్నాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఐగుప్తు అనేది ఆయనకి ఎన్ని ఇచ్చినప్పటికీ, ఆయన గొప్ప లైఫ్ ఇచ్చి ఒక రిచ్ లైఫ్, ఒక ధనవంతుడుగా ఆయన చేసినప్పటికీ యోసేపు మనసంతా ఎక్కడుంది? దేవుని యొక్క వాగ్దాన భూమి మీద ఉంది. హల్లెలూయా. ఐగుప్తు అనేది మనం ఈ లోకంలో చూసినట్లయితే ఈ లోకానికి సాదృశ్యం. ఐగుప్తు ధనాన్ని ఆశించుకొని వాక్యంలో ఉంటుంది కదా. మనము మన జీవితాల్లో ఈ వాక్యాన్ని అప్లై చేసుకుంటే ఐగుప్తు అంటే మనము ఈ లోకంలోని సాదృశ్యం. ఈ లోకంలో మనం ఏదైతే జీవిస్తున్నామో ఈ లోకం అంటే ఐగుప్తు. కానీ మన మనసు ఎక్కడ ఉండాలి? యోసేపు విధంగా వాగ్దాన భూమి. ఆ రోజుల్లో యోసేపుకి దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి అబ్రహాం ఇస్సాకు యాకోబులకు వాగ్దాన భూమికి మిమ్మల్ని చేరుస్తానని. అదే ఆ యోసేపు యొక్క గోల్, అల్టిమేట్ గోల్, ఆ గమ్యం అదని ఉంటుంది. ఈ రోజున మన వాగ్దానం చేసి మన యొక్క గమ్యం ఏంటండి? పరలోకం.
ఈ ఐగుప్తు శాశ్వతం కాదు, కానీ పరలోకమే మనకు శాశ్వతం అన్నమాట. అయితే యోసేపు యొక్క మనస్సు ఐగుప్తు మీద లేదు. ఎక్కడుంది యోసేపు మనస్సు? దేవుడు చేసిన వాగ్దాన భూమి మీద ఉంది. మరి ఈ దినాన మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, మన మనస్సు ఎక్కడుంది? ఐగుప్తులో ఉందా, దేవుని యొక్క వాగ్దాన భూమి మీద ఉందా అని ఈ రోజున మనల్ని మనము ప్రశ్నించుకోవాలన్నమాట. మరి అదే వాక్యం మనం చూసినట్లయితే నిర్గమాకాండము 13వ అధ్యాయము 19వ వచనం. నిర్గమాకాండం 13వ అధ్యాయము 19వ వచనం. మరియు మోషే యోసేపు ఎముకలను తీసుకుని వచ్చెను. అతడు దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చును. అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవలనని ఇశ్రాయేలీల చేత రూఢిగా ప్రమాణం చేయించుకుని ఉండేను. చాలండి. ఇక్కడ ఏంటి, మోషే ఏం చేస్తున్నారంట? యోసేపు యొక్క ఎముకలను, అంటే ఆ పెట్టెని మోసుకొని వెళ్తున్నారు అన్నమాట. దేవుడు వాగ్దానం చేశాడు కదా అనేసి. అయితే అప్పట్లో మరి వాగ్దాన భూమికి ప్రయాణం అయ్యేటప్పుడు మందసాన్ని కూడా వాళ్ళు మోసేవారు కదా. ఆ మందసంతో పాటు కొంతమంది మందసాన్ని మోస్తూ ఉంటే, ఇంకొంతమంది యోసేపు యొక్క ఆ సమాధి పెట్టెను మోసేవారంట. ఆ సమాధి పెట్టెను చూసిన ప్రతిసారి వాళ్ళకి ఒకటే జ్ఞాపకం వచ్చేది, ఈ ఐగుప్తు మనకు శాశ్వతము కాదు, మనకి ఒక గమ్యం, అన్ని మనల్ని చేర్చుకోవడానికి మనకు ఐగుప్తు నుంచి మనల్ని దేవుడు విడిపించి వాగ్దాన భూమికి మమ్మల్ని నడిపిస్తున్నారు అనేసి. అయితే ఈ రోజున మనం చూసినట్లయితే అదే వాక్యంలో హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 22వ వచనంలో కూడా ఉంటుంది, విశ్వాసము ద్వారానే. ఇప్పుడు యోసేపు చనిపోయినప్పటికీ ఆయన ఎముకలను సైతం దేవుడు వాగ్దాన భూమికి చేర్చుకున్నాడు అంటే అదేంటి? యోసేపు యొక్క విశ్వాసం ద్వారా. అయితే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 22వ వచనం. యోసేపు చదవండి. చాలా ఏంటంట, యోసేపు అవసాన కాలమందు విశ్వాసము ద్వారానే ఆయన ఎముకలని సైతం వాగ్దాన భూమికి చేర్చుకున్నాడు. ఏంటి, ఆయన మామూలుగా ఒక మాట చెప్పేస్తే అయిపోతుందా? అది లేదు, దేవుని యందు పూర్తి విశ్వాసం ఉంచాడు కాబట్టి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొత్తంలో కూడా విశ్వాసం ప్రతి ఒక్కరు అబ్రహాం విశ్వాసం ద్వారా ఏ విధంగా అయితే దేవుని యొక్క వాగ్దానాన్ని పొందాడో, మోషే ఏ విధంగా విశ్వాసం ద్వారా ముందుకు సాగాడు, ప్రతి ఒక్కరి విశ్వాసం గురించి అక్కడ మనము చూస్తూ ఉంటాం అన్నమాట. అయితే యోసేపు కూడా విశ్వాసం ద్వారానే ఆయన అవసాన కాలం ముందు ఆయన చనిపోయేటప్పుడు కూడా ఎముకల్ని సైతం వాగ్దాన భూమికి చేర్చగలిగాడు అన్నమాట. అయితే ఈ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అలెగ్జాండర్ చక్రవర్తి అని ఒక రాజు ఉండేవారు అనమాట. అలెగ్జాండర్ చక్రవర్తి ఆయన ఎంతో ధనవంతుడు. ఆ కాలంలో ఆయన దగ్గర ఆయన సంపాదించినంత ధనం ఇంకెక్కడ లేదన్నమాట. అయితే ఆయన చనిపోయే కాలం వచ్చినప్పుడు, అంటే ఆయన మరణ దినం వచ్చినప్పుడు డాక్టర్స్ చెప్పేస్తారు, ఇంకా నీకు హెల్త్ ఇష్యూస్ వచ్చాయి కదా, నువ్వు చనిపోతావు అనేసి అని అన్నప్పుడు, ఆయన చనిపోయే ఇంకో 2-3 రోజుల్లో చనిపోతారు అనగా వారి యొక్క పని వాళ్ళని, వారి యొక్క పిల్లల్ని అందరినీ పిలిచి ఒకటి చెప్తాడు అనమాట, నేను చనిపోయినప్పుడు నా సమాధి తీసుకెళ్తారు కదా, సమాధిలో నుంచి నార్మల్ గా సమాధి చేసేటప్పుడు ఏంటండి, మన బాడీ అంతా ఇలా కప్పేసి ఇంకా బయటకి ఏ అవయవం కూడా కనిపించకుండా సమాధి చేస్తారు, అవునా? కానీ ఆయన ఏం చెప్తారంటే, నేను చనిపోయినప్పుడు నన్ను తీసుకెళ్తారు కదా, ఇలాగా తీసుకెళ్ళినప్పుడు నా చేతులు మాత్రం సమాధిలో నుంచి బయటకు వదిలేసేయండి, ఇలా అందరికీ కనిపించాలి నా చేతులు అని చెప్తాడు అనమాట. వారికి అర్థం కాలేదు, చేతులు ఎందుకు బయటకి ఇలా పెట్టమంటున్నారు, అందరు చేతులు చూసి ఏమనుకోవాలి అనేసి అనుకుంటారు. అలాగే ఇంకొక కండిషన్ పెడతారు, ఈ లోకల్లోనే ఈ ప్రపంచం మొత్తంలో కూడా టాప్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారు, గొప్ప గొప్ప వైద్యులు ఉంటారు కదా, వారందరి చేత నా సమాధిని మోయించండి అనేసి అని అంటారు. ఏంటి, ఎంతో గొప్ప వైద్యులు, అంటే ఇంకా వారు ఆపరేషన్ చేస్తే ఇంకా బ్రతికేస్తే, కొంతమంది డాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు చూస్తే నాకు తగ్గిపోయిందండి వెంటనే అనేసి చెప్తూ ఉంటాం కదా, ఆ విధంగా అలాంటి డాక్టర్స్ ని పిలిపించి నా సమాధి వారి చేతే మోయించండి అని చెప్తారు. అయితే వీళ్ళకి అర్థం కాలేదు, ఎందుకు సార్ అలా చెప్తున్నారు మీరు అనేసి అంటే, నేను పుట్టినప్పుడు ఈ లోకానికి ఏది తీసుకురాలేదు, చనిపోయినప్పుడు కూడా నా చేతులు ఇలా ఎందుకు ఇలా వదిలేయమంటున్నానంటే, నేను చనిపోయినప్పుడు కూడా నేను సంపాదించిందంతా నాతో పాటు నేను ఏం తీసుకెళ్ళట్లేదు,
ఖాళీ చేతులతోనే నేను వెళ్తున్నాను. హల్లెలూయా. అలాగే డాక్టర్స్ ద్వారా ఎందుకు సమాధి మోయిస్తున్నారు అనేసి అని అంటే, వన్స్ నా మరణ దినం కన్ఫర్మ్ అయిపోయాక, దేవుడు నన్ను పిలుచుకున్నాక ఎంత గొప్ప వైద్యుడైనా నన్ను బ్రతికించలేడు. అది దేవుని చిత్తము. ఎంత గొప్ప గొప్ప డాక్టర్స్ వచ్చినప్పటికీ నన్ను తిరిగి మరణంలో నుంచి నన్ను లేపలేరు అనమాట. అందుకనేసి ఆ విధంగా చెప్తారు. అదే మరి దేవుడు కూడా చెప్తారు కదండి, ఈ లోకంలో ఉన్న వాటిని అయినను మీరు ఈ లోకంలో మీరు ఉండండి కానీ ఈ లోకాన్ని ప్రేమించొద్దు అనేసి అని అంటారు. పైన వాటినే వెదకాలి, ఈ లోకంలో ఉన్న వాటిని వెదకూడదు. అదే మనం వాక్యంలో చూస్తుంటాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకొనుకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఇక్కడ ఏమనుందండి? పైనున్న వాటినే గాని భూమి మీద వాటి మీద మనసు పెట్టకండి అని ఉంది. అంటే ఇంకా ఈ లోకంలో మనకి ఏమి అక్కర్లేదా? ఇల్లు కానీ ఇంకా ఈ లోకంలో దేవుడు భూమి మీద వాటి మీద మనసు ఉంచొద్దు అని అన్నారు కాబట్టి ఈ లోకంలో మనం ఏం సంపాదించుకోకూడదా, ఏమి కొనుక్కోకూడదా అనేసి అని అంటారేమో. అలా కాదు, దేవుడు ఈ లోకంలో మనం పెట్టారు కానీ మనము లోకంలో ఉండాలి కానీ లోకం మన మనసులో ఉండకూడదు. అర్థమైందండి? మరి చెప్తానా? మనము ఈ లోకంలో జీవించాలి కానీ ఈ లోకము మనలో జీవించకూడదు. మన మనసులో ఈ లోకం అనేది ఉండకూడదు. ఇప్పుడు చూడండి, ఒక పడవ నీటి మీద వెళ్తుంది అనుకోండి. పడవ నీటి మీద వెళ్ళినంతసేపు బాగానే ఉంటది, అందులో మనుషులు ప్రయాణిస్తారు, అటు ఇటు ఏమైనా ట్రాన్స్పోర్టేషన్ ఏమైనా తీసుకురావాలంటే అవన్నీ జరుగుతాయి, అది ఫైన్, అలా వెళ్ళొచ్చు. అంతేగాని వన్స్ ఆ పడవకి ఎక్కడైనా కన్నం పడి ఆ నీరు పడవలోకి వచ్చేసింది అనుకోండి, ఏమవుతుంది? మునిగిపోద్దా పడవ? నీటిలో మునిగిపోతుంది. ఆ విధంగానే పడవ నీటి మీద ఉంటే ఏం కాదు, పడవలోకి నీళ్ళు వస్తేనే ప్రమాదం అన్నమాట. ఈ లోకంలో మనం ఉన్నప్పుడంతా ప్రమాదం కాదు కానీ లోకం మనలో ఉంటేనే అది ప్రమాదకరం అన్నమాట. అయితే మనము అదే మాట లూకాసు వార్త 9వ అధ్యాయము 25వ వచనంలో చూస్తున్నాం. లూకాసు వార్త 9వ అధ్యాయము 25. ఒకడు లోకమంతయు సంపాదించి తన్ను తాను పోగొట్టుకుని ఎడల లేక నష్టపరుచుకుని ఎడల వారికి ఏమి ప్రయోజనము? చాలు. ఏమంటున్నాడు? ఈ లోకమంతా మీరు సంపాదించుకోండి, ఎన్నన్నా కొనుక్కోండి, ఎంత భూమి కొనుక్కోండి, ఎన్ని ఇల్లులు కట్టుకోండి, ఎన్ని స్థలాలు కొనుక్కోండి, ఎంత సంపాదించినా నువ్వు ఒక్కసారిగా నీ ప్రాణం పోతే అవన్నీ నీతో వస్తాయా? రావు. ఇంక నీ ప్రాణమే పోయినప్పుడు ఇంకా అవన్నీ ఎవరికి? నీతో పాటు రావు, ఇంకా అవన్నీ వ్యర్థమే కదా. అయితే ఒక ఉదాహరణ చెప్తాను. ఒక ఇద్దరు స్నేహితులు ఉన్నారనమాట. ఇద్దరు స్నేహితులు, ఇంకొక స్నేహితుడు అన్నాడంట, మా హాలిడేస్ కదా మా ఇంటికి రా, మా ఊరంతా చూపిస్తాను నీకు అనేసి చెప్పారు. సరే రా అనేసి ఇద్దరు స్నేహితులు ఆ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వెళ్తే వాళ్ళ ఊరిలో ఆ స్నేహితుడు, వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నాడో ఆయన ఎంతో ధనవంతుడు అన్నమాట. అయితే ఊరంతా చూపిస్తాను నీకు అనేసి ఒక రోజు ఇలానే బయటకు ఊరంతా చూపిస్తున్నారు అనమాట. చూపిస్తూ అక్కడ ఉన్న స్థలాలన్నీ మావే, ఇంకో ఇక్కడ ఈ బిల్డింగ్స్ ఉన్నాయా, ఈ బిల్డింగ్స్ అన్ని నావే, అక్కడ ఒక పొలం ఉందా, అది కూడా మాదే, ఈ కొబ్బరి చెట్లు తోట ఉందా, అది మాదే, ఈ మ్యాంగో ఫామ్ ఉందా, ఇది కూడా మాదే అని అన్ని చూపిస్తున్నాడు. అని ఎన్నెన్నో ఎకరాలు చూపిస్తున్నాడు. అన్ని చూపిస్తుంటే ఈ స్నేహితుడు అన్ని చూస్తున్నాడు. అబ్బో ఇంతుందా, మీకు అంతుందా అనేసి, చాలా గ్రేట్ రా, మీరు చాలా సంపాదించారా అని చెప్తున్నాడు అనమాట. చెప్తూ ఉంటే ఇంకంతా ఊరంతా చూపించేశాక ఇంటికి వెళ్ళిపోయాక పక్క స్నేహితుడికి ఒక డౌట్ వచ్చింది అనమాట. అరే, ఈ లోకల్లో నువ్వు ఈ ఊర్లో ఇన్ని ఎకరాలు కొనుక్కున్నావు, ఇన్ని స్థలాలు కొనుక్కున్నావు కదా, పరలోకంలో ఒక సెంట్ అన్నా నీకుందా అని అడిగారంట. హల్లెలూయా. అర్థమైందా అండి? ఈ లోకల్లో ఎన్నో ఎకరాలు కొనుక్కున్నారు, ఎన్నో బిల్డింగ్లు కట్టారంట, ఎన్నో తోటలు వాళ్ళు సంపాదించుకున్నారు, కానీ పరలోకంలో ఒక సెంట్, ఎక్కువ వద్దు, ఎకరాలు వద్దు, సెంట్ అన్నా ఉందా నీ భూమి అని అడిగారంట. అయితే వాడి దగ్గర ఏ సమాధానం లేదు. ఒరే, సెంట్ వద్దులే, అట్లీస్ట్ నువ్వు ఒక అడుగు పరలోకంలో అడుగు పెట్టడానికి నీ అడుగు అంత స్థలం అన్నా ఉందా పరలోకంలో అని అడిగారంట. అప్పటికి ఆయన దగ్గర సమాధానం లేదండి. ఈ దినాన్ని చూసినా మనం కూడా అంతే, ఈ లోకంలో ఎంతో సంపాదించేసుకోవాలని అనుకుంటాం కానీ మనకి శాశ్వతమైనది ఏంటి? పరలోకం మాత్రమే. అలానే ఇలానే చెప్తున్నావు ఏంటి సోనియా అంటే, ఈ లోకంలో ఏం కొనుక్కోవద్దా, ఏ స్థలాలు మేము కొనుక్కోవద్దా, ఏం బిల్డింగ్లు కట్టొద్దా అని అనుకుంటుంది. ఎందుకంటే దేవుడు మొట్టమొదటిగా ఈ సృష్టిని సృష్టించినప్పుడు ఆదాము అవ్వకి ఏం చెప్పారు గుర్తుందా? సేద్యపరచుకోండి, తోటనంతా మీరు
సేద్యపరచుకోండి అని. అలాగే అబ్రహాముకు వాగ్దానం చేస్తాడు, ఇస్సాకు యాకోబులు కూడా వాగ్దానం చేస్తాడు. ఏంటి? అబ్రహాము యొక్క ఆస్తి ఎంతో తెలుసండి? అబ్రహాం ఆస్తి ఎంత? నిజంగా దేవుడు ఈ లోకంలో ఏది మీకు అక్కర్లేదు అనేసి అంటే అబ్రహాంకి ఏమి ఇవ్వకూడదు మరి, అవునా? అబ్రహాంకు ఉన్నదానికి ఇల్లు అవన్నీ చాలు, కానీ అంత ఆస్తిని ఎందుకు ఇచ్చారు? దేవుడు, మనము అలా ఆశీర్వదింపబడడం అనేది దేవునికి మహిమ. అంతేగాని మనం ఆశీర్వదించబడాలి, అది దేవుని చిత్త ప్రకారంగా. దేవుడు మనకి ఎంత ఇస్తే అంతే. అంతకు మించి మనం అత్యాశకు వెళ్తే మన మనసు అనేది అక్కడ ఉండదు, ఇంకా ఎక్కడ దేవుని యొక్క రాజ్యంలో ఉండదు. ఎక్కడుంటది? ఇక్కడే ఉంటది. ఒక ఇల్లు కొంటాం, ఆ ఇల్లు సరిపోవట్లేదని ఇంకొక ఇల్లు అంటాం. మళ్ళీ అది కూడా కాదు, నా పక్కన వాళ్ళు, నా స్నేహితులకి ఇంకొక ఇల్లు ఉంది, 3 ఇల్లులు ఉన్నాయి, నాకు 2 ఉన్నాయని ఇంకొకటి కొంటాం. అలాగలా ఆశ పెరుగుతూనే ఉంటుంది. కానీ ఇంకా మన ఈ లోకంలో అనేది మనకి ఏమంటారు, సాటిస్ఫాక్షన్ ఉండదు, ఎన్ని కొన్నా ఎన్ని చేసినా. అంతేగాని మన మనసు పరలోకంలో ఉంటే దేవుడు ఎంత ఇస్తే అంత, దేవుడు ఎప్పుడు ఇస్తే అప్పుడు, దేవుడు ఎలా ఇస్తే అలా, అంతే. మనకు ఆ విశ్వాసం అనేది ఉండాలన్నమాట. ఇక్కడ మనం అదే చూస్తున్నాం, పరలోకంలో మనకు ఒక చిన్న అడుగు స్థలం కూడా లేకుండా ఈ లోకంలో ఎంత సంపాదించుకున్నా మనకి వ్యర్థం. ఇందాక లూకా సువార్తలో చూసాం కదా, ఈ లోకమంతా మీరు సంపాదించుకున్నా నిన్ను నీవు నష్టపరుచుకుంటే అది వ్యర్థమే అనేసి చెప్తున్నారు. అలాగే కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. చాలండి. ఇక్కడ ఏంటి? బాప్తిజం. ఇక్కడ ప్రతి ఒక్కరూ రక్షణ పొంది ఉన్నవారే అని నమ్ముతున్నాను. రక్షణ పొందిన వారు ఉంటే స్తోత్రం చెప్తారా ఒకసారి? హల్లెలూయా. అందరూ ఇదే చర్చ్ లో బాప్తిజం తీసుకున్నారండి? దైవజనుల ద్వారానేనా? 99.9% మీ ద్వారానే తీసుకొని ఉంటారు. అయితే నేను ఒకటి చెప్తాను, మీరు అందరూ ఎవరైతే తాతయ్య గారి ద్వారా రక్షణ పొందారో తాతయ్య గారికి రుణపడి ఉండాలి. అర్థమైందండి? తాతయ్య గారికి ఎందుకు రుణపడి ఉండాలి? సేవకులకి ఎందుకు రుణం? మనం దేవునికి కదా, ఎందుకంటే దేవుడు మన కోసం ప్రాణం ఇచ్చారు కాబట్టి దేవునికి రుణపడి ఉండాలి. ఈ సేవకులకి రుణపడడం ఏంటి అనేసి. మీకు బాప్తిజం ఏ విధంగా ఇచ్చారు? నీటి బాప్తిజమేనా? దైవజనులు ఇచ్చింది నీటి బాప్తిజమే కదా. మిమ్మల్ని నీటిలో ఇలా ముంచి ఒక 2 సెకండ్లు ఆ నీటిలోనే ఉంచేస్తే ఏమవుతుందండి? అంతే కదా. ఇంక మనకు మళ్ళా లేపలేదు అనుకోండి, అంతే, మనది ఆ రోజే చివరి డే అన్నమాట. తాతయ్య గారు ప్రతి ఒక్కరిని లేపారా లేదా? పైకి లేపారా? తాతయ్య లోపల ఎవరినైనా వదిలేసారా? సో 2 సెకండ్లు ఆ నీటిలో ఉంచితే మన జీవితం అనేది అయిపోతుంది అన్నమాట. కానీ లేపారు తిరిగి, అందుకే మిమ్మల్ని రుణపడి ఉండమని చెప్పాను అన్నమాట దైవజనులకు. అర్థమైందా? జోక్స్ అపార్ట్. సో దేవుడు కూడా మనల్ని ఈ లోకంలో నుంచి, ఐగుప్తు అనే లోకంలో మనల్ని బాప్తిజం పొందేటప్పుడు మనం ఏ విధంగా అయితే మునుగుతామో అక్కడ పాత స్వభావం అంతా కూడా పోయింది. మరలా మనం నూతన స్వభావంగా, నూతన జీవితంలోకి మనము ప్రవేశిస్తున్నాం అన్నమాట. అదే మీరు తాతయ్య గారు ఎప్పుడైతే మిమ్మల్ని ముంచారో, నేను పైకి లాగినని ఇక్కడే ఉంటానంటే ఏమవుతారు? చచ్చిపోతారు. అవునా? దేవుడు కూడా ఈ రోజు అదే చెప్తున్నాడు, మిమ్మల్ని ఐగుప్తులో నుంచి నేను పైకి లేపుతాను అన్నా కూడా మీరు ఏం చేస్తున్నారు? మనం ఏం చేస్తున్నాం? అక్కడే ఉంటాం. నాకు ఇదే సుఖం, నాకు ఈ పాపంలోనే ఉంటాను, నేను ఇలా అబద్ధాలు ఆడుకుంటానే నేను జీవిస్తాను, ఇలానే ఉంటానని మనం ఐగుప్తులోనే ఉంటున్నాం. దేవుడు అనుకుంటాను నేను నిన్ను పైకి లేపాలి అని అంటుంటే కూడా నువ్వు ఐగుప్తులోనే ఉంటానంటున్నావు, ఆ నీటిలోనే ఉంటానంటున్నావు, చస్తావు. కొన్ని రోజులు దేవుడు రాకడొస్తే మనం అంతా అక్కడే, నూతన జీవం పొందకపోతే అక్కడే మన జీవితం అనేది అంతమైపోతుంది అన్నమాట. దేవుడు ఇక్కడ అదే చెప్తున్నాడు అనమాట. సియోను పాటలు సంతోషముగా పాట ప్రతి ఒక్కరు గుర్తుందని అనుకుంటున్నాను. అందులో ఒక చరణం ఉంటది. ఏంటి? ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ధరలో, ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ధరలో, నిత్య నివాసములేదిలలోనా నేత్రాలు కానానుపై నిలుపుడి, నిత్య నివాసములేదిలలోనా నేత్రాలు కానానుపై నిలుపుడి. అర్థమైందండి?
మనం ఏంటంట ఐగుప్తుని విడిచినట్టు మనము ఈ లోకంలో యాత్రికులు మాత్రమే, అరణ్యవాసులు మాత్రమే. నిత్య నివాసం అనేది మనకి ఇక్కడ లేదు, కానీ మన నేత్రాలు ఎక్కడ ఉండాలి? కానానుపై ఉండాలి. అంటే దేవుని యొక్క రాజ్యం పైన మన నేత్రాలు అనేవి ఉండాలన్నమాట. మనము ఇక్కడ ఇప్పటి వరకు యోసేపు గురించి స్టార్ట్ చేసుకున్నాం కదా. యోసేపు కూడా అలానే ఆయన యొక్క మనస్సు ఐగుప్తు మీద ఉంచుకోలేదు, కానీ దేవుని యొక్క వాగ్దాన భూమి మీద ఆయన మనస్సు ఉంచుకున్నాడు. అందుకే ఆయన ఎముకలలో ఒక చిన్న ఎముక కూడా ఐగుప్తులో ఉండటానికి ఆయన ఇష్టపడలేదు. నా ఎముకల్ని సైతం మీరు వాగ్దాన భూమికి తీసుకెళ్ళండి అని చెప్తున్నారు అన్నమాట. అయితే యోసేపు యొక్క తండ్రి కూడా లాస్ట్ ఆయన మరణ దినం అప్పుడు ఐగుప్తులోకే వస్తాడు, కానీ ఆయన్ని కూడా మరలా ఆయన యొక్క ఆ ఊరిలోనే సమాధి చేసినట్టు చూస్తుంటాం. అదే ఆదికాండము 49వ వచనంలో అనుకుంటా. అయితే వాక్యంలో ఉంటుంది దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అనేసి. అది నాకు వర్స్ సరిగా గుర్తులేదు. 2 క్రోనిక్ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. క్షణమాత్రముందు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలుగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. హల్లెలూయా. ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడు? క్షణమాత్రం ఉండే శ్రమ అంట ఆయనకి ఏం జ్ఞాపకం చేసుకుంటుంది? నిత్య రాజ్యం మా కొరకు అంతకంతకు ఎక్కువైన నిత్య మహిమ మాకుంది పరలోకంలో అనేసి జ్ఞాపకం చేసుకుంటున్నాడు భక్తుడు. మనం ఈ రోజున ఏదైనా చిన్న శ్రమ వచ్చేసరికి ఏమంటాం? అంతే, ఇంకా నా జీవితం ఇంతే అయిపోయింది, నేను ఇంకా బ్రతకలేను. ఇలాంటి ఆలోచనలు మనకు అపవాది మన మైండ్ లో పెడతాడు. కానీ ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడు? క్షణం మాత్రం ఉండే శ్రమే కదా, ఈ శ్రమ నాకు ఇంకా ఏం జ్ఞాపకం చేసుకుంటున్నానంటే నిత్యమైన మహిమలో నాకు చోటు ఉంటుంది. అది అంతకంతకు ఎక్కువ నిత్యమైన మహిమ నాకు జ్ఞాపకం చేస్తుంది ఆ శ్రమ అనేసి భక్తుడు చెప్తున్నాడు. అలాగే ఏమంటున్నాడు? దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. మనకి దృశ్యమైనవి అంటే ఈ లోకంలో మనకు కనిపించేవన్నీ కూడా అనిత్యములు. మనకి ఏదైతే కనిపించదో, మీరు ఎవరైనా పరలోకం చూసారా అండి? లేదు కదా. అదృశ్యమైనవి నిత్యములు, దేవుని రాజ్యమే నిత్యం అన్నమాట. ఈ దినాన మనం ఒకటే జ్ఞాపకం చేసుకోవాలి, నీ మనస్సు దేని మీద ఉంది? ఐగుప్తు మీద ఉందా, లేక దేవుని యొక్క వాగ్దాన భూమి మీద ఉందా? అంటే ఈ రోజులో మన లాంగ్వేజ్ లో చెప్పుకోవాలంటే ఈ లోకంలో ఉందా, లేక పరలోక రాజ్యములో ఉందా అనేసి. అయితే ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. ఒక అంకుల్ ఉన్నారు. ఆయన ప్రతిరోజు చర్చ్కి వస్తారు, ప్రతి వీక్ వస్తారు. ఆయన కూడా ఇలానే చనిపోయేటప్పుడు అంట పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు నేను చనిపోతున్నాను కదా, డాక్టర్స్ చెప్పేశారు, నేను పరలోక రాజ్యం వెళ్ళాలండి, మరి నేను పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఏం చేయాలి అనేసి అని అన్నారంట. అయితే పాస్టర్ గారు అన్నారు కదా, ముందు మీరు బాప్తిజం తీసుకోవాలమ్మా అనేసి అని అన్నారంట. అవునా, అయితే నాకు అర్జెంట్ బాప్తిజం ఇచ్చేయండి అనేసి అన్నారంట. బాప్తిజం ఇచ్చేసారు, అయిపోయింది. అయితే ఇంకా అన్నారంట, నువ్వు ఇప్పటి నుంచి ఎటువంటి పాపము చేయకూడదు, ఎటువంటి అబద్ధాలు మాట్లాడకూడదు, ఇంకా ఎవరిని మోసం చేయకూడదు, అది ఇది అని చెప్పారనమాట. అన్ని ఒక లిస్ట్ రాసుకున్నాడు, ఏమేం చేయాలి పరలోకం వెళ్ళాలి అనేసి అంటే. ఫస్ట్ బాప్తిజం, ఓకే కరెక్ట్ అయిపోయింది. అబద్ధాలు ఆడకూడదు అన్నారు, ఆ రోజు నుంచి అబద్ధాలు ఆడట్లేదు, టిక్ పెట్టేసుకున్నాడు. ఇంకా ఎవరిని మోసం చేయకూడదు అని అన్నారు, మోసం చేయలేదు, టిక్ పెట్టేసుకున్నాడు. ఇంకా ఆయన మరణ దినం సమీపిస్తుండగా పాస్టర్ గారు అన్నారంట, నీకు ఇంకా ఎవరితో అయినా మనస్పర్ధలు ఉంటే, గొడవలు ఉంటే వాడిని నువ్వు క్షమించాలమ్మా అనేసి అని అన్నారంట. అయితే కొంచెం ఆలోచించి అవునండి నాకు గొడవ ఉంది, నా పక్కింటి వాళ్ళతోనే నాకు గొడవ ఉంది, సంథింగ్ గోడ విషయంలోనే, స్థలం విషయంలోనూ గొడవ వచ్చి ఉంటుంది వాళ్ళకి వీళ్ళకి, లేకపోతే వాటర్ విషయంలోనే, మీ వాటర్ మా ఇంట్లోకి వస్తున్నాయి, మా వాటర్ మీ ఇంట్లోకి వస్తున్నాయి, ఏదో గొడవలు ఉంటాయి కదా, అలాంటి గొడవ ఏదో ఉందంట. అయితే ఇలా చిన్న గొడవేనండి, కానీ ఎప్పటి నుంచో అది అసలు గొడవ తెగిపడట్లేదు అనేసి అని అంటుంటే, అవునా అయితే నువ్వు క్షమించాలి మరి వాళ్ళని అనేసి అని అన్నారన్నమాట. క్షమిస్తే అవునా సరే అంటే నేను క్షమించేస్తాను అనేసి వెళ్ళి వారి యొక్క పక్కింటి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి, అండి ఇప్పటి వరకు మీతో మేము ఎంతో గొడవ పడ్డాం కదా ఇన్నాళ్ళు, ఇప్పటి నుంచి నేను ఇంకా అలా ఉండాలనుకోవట్లేదు, క్షమించేసని సమాధానం పడిపోయి క్షమించేశాడు అనమాట. వెళ్ళిపోయి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, నేను సమాధానం పడిపోయానండి, క్షమించేశాను అనేసి అని అంటే, అవునా అయితే ఇది కూడా కరెక్ట్ గానే ఉంది, ఇంకా అన్నీ నువ్వు కరెక్ట్ గానే ఉన్నావు, పరలోకం వెళ్ళిపోతావు అనేసి అని అన్నారు అనమాట.
ఆ రోజు రాత్రి ఇంక ఈయనకి ఎక్కువ సీరియస్ అయిపోయింది, హెల్త్ చనిపోతాడు అన్నప్పుడు. వారి పిల్లలు అందరూ వచ్చారు, వాళ్ళ కొడుకులు కూతుర్లు అందరూ వచ్చి బెడ్ చుట్టూ నించున్నారు అనమాట. నించుంటే ఇంకా ఆఖరి మాటలుగా మాట్లాడతారు కదా, మా చక్కగా చదువుకో అమ్మా, లేదా చక్కగా పిల్లల్ని చూసుకో, అది ఇది అని చెప్తూ ఉంటారు కదా. చెప్పేటప్పుడు ఇంకో మాట అన్నారంట, ఒరే ఇదంతా కాదు కానీ మన పక్కింటి వాళ్ళని నేను క్షమించాను కానీ మీరు మాత్రం అస్సలు వదలకండి రోయ్ అనేసి అని అన్నారంట. ఏమన్నాడు, నేనైతే క్షమించేశాను పాస్టర్ గారు చెప్పినట్టు, మీరు మాత్రం వాళ్ళ తాట తీయాలి, వాళ్ళంతా అసలు చూడాలి, మీరు అస్సలు వదలకండి వారిని, వారు మనకి ఏం చేశారో మీకు గుర్తుంది కదా, మీరు అస్సలు వదలకండి అని చెప్పారంట. క్షమాపణ ఎక్కడుందండి? ఆయన వెళ్ళి ఏదో నేను క్షమించేశానని నోటి ద్వారా చెప్పారు కానీ ఆయన మనసులో ఇంకా ఉంది, ఆ కోపం ఉంది. వారి పిల్లలకి ఆ పగని ఇంకా వాళ్ళు ఇన్హెరిట్ చేస్తున్నారు అనమాట. నేనైతే క్షమించేసాను, పరలోకం వెళ్ళాలి కాబట్టి నేను ఏదో అంటే ఏంటంటే నా ఆస్తిని మీకు పంచి పెడుతున్నాను అన్నట్టు పగను కూడా పంచిపెట్టాడు అనమాట. నేను పరలోకం వెళ్ళాలంటే క్షమించాలి, అందుకే నేను క్షమించేశాను, మీరు మాత్రం వదలకండి, వాళ్ళని ఏదో ఒకటి తేల్చేసుకోండి వాళ్ళతో అనేసి చెప్తున్నారు అనమాట. అదే విధంగా ఈ రోజున మనము దేవుడి వాక్యం విన్నంతసేపు, దేవుడిలో మనం ఉన్నంతసేపు, దేవుడి సన్నిధానంలో ఉన్నంతసేపు ఐగుప్తు అనేది మన మనసులో ఉండదు. అర్థమైందండి? ఐగుప్తు అంటే ఈ లోకం. దేవుడి చర్చ్లో ఉన్నంతసేపు బాగానే ఉంటాము, మళ్ళీ ఒక్కసారిగా మనం బయటకు వెళ్తే లేదా మన డైలీ లైఫ్ యాక్టివిటీస్ లో చూసుకుంటే ఐగుప్తే మన శాశ్వత ప్లేస్ అయిపోతుంది, పర్మనెంట్ ప్లేస్ అయిపోతుంది అన్నమాట. ఈ రోజు మనం అలాగే ఉన్నాం, ఐగుప్తును విడిచిపెట్టాము అని అంటున్నాం కానీ మన బిహేవియర్ లో అంటే మన యొక్క ప్రవర్తనలో ఇంకా ఐగుప్తు అలానే ఉంది. దేవుని యొక్క వాగ్దాన భూమిని మనం ఇంకా స్వతంత్రించుకోవట్లేదు అనమాట. ఈ దినాన యోసేపు గురించి మనము మరి జ్ఞాపకం చేసుకున్నాం కదా, ఆయన చనిపోయే ముందు కూడా ఆయన ఒక ఎముక కూడా ఐగుప్తులో ఉండటానికి వీల్లేదు అనేసి ఆయన నిశ్చయించుకున్నాడు. మరి ఈ రోజున మనం కూడా అదే నిశ్చయించుకోవాలి. ఈ లోకం శాశ్వతం కాదు, ఈ ఐగుప్తు అనేది మనకి శాశ్వతం కాదు, కానీ వాగ్దాన భూమి కనానుపై నేత్రాలు మనము ఉంచాలన్నమాట. మనం కూడా ఐగుప్తులో ఉండి ఐగుప్తు యొక్క ఈ లోకంలో ఉండి లోకాన్ని మన మనసులో ఉంచుకోకూడదు అనేసి మనము ఈ వాక్యం ద్వారా మనము నేర్చుకుంటున్నాం. మరి ప్రతి ఒక్కరు కూడా వాక్యం అర్థమైందని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు ఐగుప్తు కాకుండా మన కళ్ళు, మన నేత్రాలు, మన మనస్సు, మన హృదయం అన్ని కూడా దేనిపై ఉండాలి? వాగ్దాన భూమి మీద, పరలోక రాజ్యములో ఉండాలి. చిన్ని మాటలు దేవుడు దీవించును గాక.